హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ని విజిట్ చేయడానికి వచ్చాం. సో దుబాయ్లో ఫస్ట్ టైం ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ని విజిట్ చేయడానికి వచ్చి చాలాసార్లు వచ్చాను, కానీ ఇంతవరకు ఫ్రేమ్ పైకి వెళ్ళలేదు. సో ఈసారి మాత్రం కంపల్సరీగా ఫ్రేమ్ ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అయ్యాం. అందుకే టికెట్ తీసుకున్నాం. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో బూత్ ఉంటుంది. అక్కడ అడల్ట్స్కి 52.5 దిర్హమ్స్ ఒక్కరికి. సో మేము 2 టికెట్లు కొన్నాం, 105 దిర్హమ్స్ పడింది. సో యూజువల్గా మనకి సీజన్లో అయితే ఇక్కడ పబ్లిక్ చాలా ఉంటుంది, చాలా పెద్ద క్యూ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ 1 అవర్ 2 అవర్స్ అని వాళ్ళు ముందే చెప్పేస్తారనమాట. కానీ ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది, వార్ సిచ్యువేషన్ ఉన్నింది కాబట్టి టూరిస్టులు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఓహో, ఈ చెట్టు చూడండి, చాలా బాగుంది. ఇది ఎప్పుడో మేము చిన్నప్పుడు మా పల్లెటూర్లలో అది అక్కడ చూసాం. ఈ విధంగా మంచి కలర్ఫుల్ పూలు చెట్టు నిండా. వావ్, చాలా బాగుంది. సో దగ్గర నుంచి చూస్తే ఆ మజానే వేరప్ప అన్నట్లుంది. ఇది ఇదంతా గోల్డ్ కలర్లో ఉన్న ఇనుము అనుకుంటా, గోల్డ్ అయితే కాదు. ఎంటర్ అవుతున్నాం. వావ్, బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. ఇంత ఎండల కాలంలో కూడా ఇలాంటి ఫ్లవర్ ఈ మధ్యలో ఒకటి చిన్న తాటాకులు చెట్టు పెట్టారు. ఎట్లా అంటే అదే పెంచుతున్నారు. వావ్, మరి బాబు, దీన్ని వాటర్ కట్టాడు, ఇంత పెద్దగా ఉంది. ఎలా కట్టారు, ఎన్ని రోజులు కట్టారు? ఓ మై గాడ్, చాలా పెద్ద కట్టడం అండి ఇది. ముందర వాటర్ ఫౌంటైన్స్ పెట్టారు. వాటర్ ఫౌంటైన్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఇది తిరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది తిరిగేలోపు మనం కూడా తిరిగేసి లోపలికి వెళ్ళిపోవాలి. టికెట్స్ థ్యాంక్ యూ. విచ్ వే బ్రదర్? టుగెదర్, ఎస్. రండి ఇద్దరం ఇది ఫోటో. Like this? You can check later. Yeah, sure. Thank you. సో ఫోటోలు తీసి లాస్ట్లో అమ్మేస్తారనమాట. ఏదో ఫ్రీగా తీస్తున్నారని అనుకోకూడదు మనం. ఫోటోలు తీస్తారు ఇప్పుడు అలా వచ్చినప్పుడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు 20 దిర్హమ్స్ 15 దిర్హమ్స్ ఇవ్వండి అంటారు. ఇదో బిజినెస్ ఇక్కడ. మా ఫ్రెండ్ కూడా వీడియో తీస్తున్నాడు ఆయన యూట్యూబ్లో. సో ఫాదర్ ఆఫ్ దుబాయ్. థ్యాంక్ యూ. The working man is the one who works for the advancement and the future of his country and adds new glories to those achieved by his forefathers. Sheikh Rashid bin Sayyid Al Maktoum. అంటే ఒకానొక కాలంలో దుబాయ్ ఎలాగున్నది, ఇప్పుడు ఎలాగున్నది చూపించడానికి ఇది ఒక పెద్ద స్క్రీన్ పెట్టారు ఫ్యూచర్లో.
అబ్బలే జబ్బలే జబ్బలే జబ్బి ఆ పాట ఇల్లదే అనుకుంటా. ఇప్పుడు మిషన్ కడాయి. ఓహో బట్టలు బట్టలు అమ్మేవాడు. ఆయన ఎవరో పెద్ద ఆయన వస్తున్నాడు పోతున్నాడు ఏమో చెప్తున్నాడు, మాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఓకే. ఈయన బట్టలు అమ్మేస్తున్నాడు. ఈయన ఎవరో అన్నీ డ్రై ఫ్రూట్స్ మసాలాలు. ఏమో హజరత్ బాగుండవా? అయ్య బాబోయ్ ఇదేందా ఉందండి ఇంకా పెద్ద స్క్రీను. Competition always makes right. సో లిఫ్ట్ ఓపెన్ అయింది. నేను లిఫ్ట్లో వెళ్తున్నాం. వ్యూ డెక్. ఓకే, ఇక్కడ వ్యూ డెక్ అని నొక్కాలి. మేము ప్రస్తుతానికి గ్రౌండ్లో ఉన్నాం. సో ఇది ఎంత హైట్ వెళ్తుంది ఏంటి ఇక్కడ ఇదైతే లేదు. వావ్, చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. దుబాయ్ మొత్తం కనబడిపోతుందండి. డోయ్ 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 డోయ్. మా ఫ్రెండ్ ఇది పడిపోతుందని ఒక చేత గట్టిగా రాడని పట్టుకున్నాడు. అయినా లిఫ్ట్ అయితే ఆగట్లేదు. పైకి వెళ్తూనే ఉన్నాం. అయ్య బాబాయ్ మొత్తం దుబాయ్ కనపడేటట్లుంది. అట్లే చుక్కలు కూడా కనిపిస్తాయి ఏమో మరి మాకు. మొత్తానికి అయితే వచ్చినట్లు ఉన్నాం. మేము బుర్జ్ ఖలీఫాలో sitting, no jumping, no running, only walking. Only walking? Yes. Thank you. మీరు రండి, నేను వీడియో తీస్తా. నేనున్నా కదా. మీరు పైకి చూడాలి, కిందికి చూసి మీరు పైకి చూసి నడవాలండి. throw him. He's not coming in. పైకి కిందికి చూస్తే ప్రాబ్లం కానీ పైకి చూస్తే ఏం ప్రాబ్లం. ఇవ్వండి వీడియో తీయండి. వీడియో సార్